హాయ్ హలో అండి. బడ్డీస్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ నేచర్. మేము మీ నేచర్ బడ్డీస్. ఈరోజు మేము చేయబోయే వీడియో వెనకాల కనపడుతుంది కదా మీకు, దీన్ని బొంగ పచ్చిమిరపకాయ తోట. దీంట్లో ఈరోజు మేము మీకు లైవ్లో కాయలు కోసి అలాగే వాటిని బజ్జీలు వేసి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. మేము లైక్ చేయండి, షేర్ చేయండి, వాచ్ చేయండి. హలో అండి, మేము ఈ వీడియో చేసి చాలా రోజులైతే అవుతుంది. కాకపోతే ఈ వీడియోని మీ ముందుకి తీసుకురాలేకపోవడానికి కారణం ఏంటంటే, మన కెమెరామెన్ సాయి ఉన్నారు కదా, సాయి వాళ్ళ మిస్సెస్ డెలివరీ అవ్వడం, సాయికి ఒక బుల్లి పాప పుట్టడం, ఈ వీడియోకి లేట్ అవ్వడానికి కారణం అదే. ఇక నుంచి మేము ఎవ్రీ వీక్ మీకు మంచి మంచి వీడియోలు చేసి చూపిస్తామని అప్లోడ్ చేసి చూపిస్తాం. ఈ ఆలస్యానికి చింతిస్తున్నామండి. ఇదంతా బొంగ పచ్చిమిరకాయ తోటేనండి. కొన్ని తయారైనవి, ఇంకా కొన్ని తయారవ్వాల్సినవి కూడా ఉన్నాయి. మనం తయారయ్యే చోటకి వెళ్ళి అక్కడ తయారైన కాయలు, మంచి కాయలు చూసుకుని ఏమేమి మంచి కాయలు ఉన్నాయో అవి కోసుకుందాం. ముందుగా అయితే ఇగో తయారైన కాయలు చూపిస్తాను, చూడండి ఎలా ఉంటాయో. ఇంకో తయారైన కాయ అయితే ఇలా ఉంటుంది. ఇది నాటు క్యాప్సికమ్. దీన్ని ఇంగ్లీష్లో క్యాప్సికమ్ అంటారు. బొంగ పచ్చిమిరపకాయ పెద్దది, క్యాప్సికమ్ పెద్దది ఉంటుంది, అది హైబ్రిడ్. ఇది నాటు క్యాప్సికమ్. దీన్ని కర్రీగా వాడుకోవచ్చు, ప్లస్ బజ్జీలు వేసుకోవచ్చు, ఇంకా మనకి కర్రీ కూరల్లో కూడా వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది ఐటమ్. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఈరోజైతే బజ్జీలు చాలా బాగా వస్తాయి నాకు తెలుసు. ఇవి ఆల్రెడీ మనం తినేయే కాబట్టి. ఈ తోట అయితే ఫ్రెండ్స్, ఇది మా ఫ్రెండ్ వాళ్ళ తోట. నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ తోటలో వర్క్ చేసినోడినే. నాకు చాలా అలవాటు ఉంది, అనుభవం ఉంది ఈ తోటల్లో. నాకు చాలా ఇష్టం ఇట్లాంటి వర్క్స్ చేయడం అంటే. చాలా అవి చిన్నగా ఉన్నాయి కదా కొన్ని. అటు సైడ్ కూడా ఉంది, ఇటు సైడ్లో కొద్దిగా చెట్లలో కనపడుతుంది లోపలికి. అకి అటు పక్కన పెద్దవి ఉన్నాయని చూడు. ఇంకా నువ్వు ఇటు సైడ్ ఉన్నాయి చూడు, పెద్ద కాయలు ఉన్నాయి చూడు ఇటు సైడ్. మాకైతే ఇక్కడ పొయ్యి పెట్టుకోవడానికి రాళ్ళు అయితే ఏం దొరకలేదు. ఇక్కడ కొంచెం దగ్గరలో మాకు నాగేంద్ర స్వామి పుట్ట దగ్గర పాలు పొంగిచ్చేటువంటి పొయ్యి అయితే ఉంటే వాళ్ళని అడిగి నేను తీసుకురావడం జరుగుతుంది. ఈ పొయ్యిని తీసుకెళ్ళి ఇప్పుడు మనమైతే బజ్జీలు వేసుకుందాం అక్కడ. చూసారా, ఈ తోటలు అయితే చాలా ఆహ్లాదంగా, ఎంతో ఆనందకరంగా ఉన్నాయి. మనకి ఆకులు సరిపోతాయి అంటావా మట్టిలో? నేను కడతా కదా అది. అలాగే మాత్రం మంచి ఘాటుగా ఉంది. అవసరం తీయద్దు.
ఇంకా 4 పుల్లలు కొట్టయ్యా, సరిపోతాయి మనకి. గుడ్లు టోము ఎట్లా అంటే అదే అయిపోతుంది. కొత్తిమీర వేసుకుంటే స్పెషల్ ఎఫెక్ట్స్, మంచి టేస్ట్ వచ్చింది కొత్తిమీరతో. ఇదైతే రెడీ అయిపోయింది కర్రీ అయితే. ఇంకా ఆల్మోస్ట్ దాంట్లో కూడా మళ్ళీ ఉడుకుద్ది కాబట్టి కొంచెం ఇలా ఉన్నప్పుడు దించేసుకోవచ్చు. పెట్టినట్టు టూత్పిక్ పెట్టి ఇంకొంచెం ఎక్కుద్దాం చూడు. ఎక్కదా టూత్పిక్ అవసరం లేదు, ఎవరు కొట్టాడు టూత్పిక్ 2 ముక్కలు చేయమను, మళ్ళీ బడ్జెట్ దీంట్లో పడదాం. దేంట్లో సరిపోదు 2 ముక్కలు చెత్తే త్వరగా లాంగ్. ఇది ఇలా ఎందుకు తీస్తున్నామంటే దీంట్లో కర్రీ కుక్కాలి కాబట్టి ఆ విత్తనాలు అనేది లోపల ఉంటే మనకి స్పేస్ ఉండదు కాబట్టి దాన్ని తీసి బయటికి వెళ్ళి అయితే వేసేస్తున్నాం. మొట్టమొదటిసారి మన కెమెరామెన్ సాయి వీడియోలోకి వస్తున్నాడు. స్పెషల్ ఎఫెక్ట్స్ అన్నమాట. వెరైటీగా ఆకుల్లో కలిపాం పిండి, తాటాకు అరిటాకు కాంబినేషన్. అంత క్రితం అయితే ఇట్లాగే మామూలుగా డప్పాకులు ఉంటాయి కదా, డప్పాకులు కలిపి ఆ డప్పాకుల్లో కలిపేవాళ్ళం. బాగానే వచ్చేది అప్పుడు కూడా. అయితే ఇది ఇవాళ స్పెషల్, ఎందుకంటే తాటాకుని ఫస్ట్ సారి ఉపయోగించాం దీనికి మనం. అవును. ఈరోజైతే మా తోటలో వేసినటువంటి బొంగ పచ్చిమిరపకాయ బజ్జీ, దీనిలో మేము ఎగ్ కర్రీ కూడా పెట్టాం. అవన్నీ ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో మీకు వేడివేడిగా వండి చూపించాం. ఒక పక్కనైతే మంచు పడుతుంది బాగా, ఒక పక్కన వేడివేడి బజ్జీలు.
టేస్ట్ ఎలా ఉన్నాయో కూడా తిని మేము చెప్తాం మీకు. ఇవన్నీ ఉల్లిపాయ బజ్జీలు ఫ్రెండ్స్, ఇవన్నీ కర్రీ బజ్జీస్, ఇవన్నీ కర్రీ, ఇవన్నీ ఉల్లిపాయ బజ్జీలు. తీసుకోండి ఒకటి. సూపర్గా ఉన్నాయి, బాగా కుదిరింది, బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఎక్లాస్ ఉన్నాయి. ఇది చూసారా ఫ్రెండ్స్, కర్రీ లోపల చాలా అంటే చాలా బాగా ఉడికింది, చాలా టేస్టీగా ఉంది, చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. ఒక మాటలో చెప్పాలంటే అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.